బిడ్డలుగా వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లాల్సిన ఓట్లు ఎన్నో కొన్ని షర్మిల గారి గారిని చీలిస్తే ఆ బెనిఫిట్ అంతా పొత్తు పార్టీలకు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళ లెక్కలు. మోదీ గారు మొన్న ఏమన్నారు మీరు గుర్తు చేసుకోండి. మోదీ గారు ఏమన్నారు, అన్నా చెల్లెళ్ళు కలిసే నాటకం ఆడుతున్నారు, అలా మనకు రావాల్సిన ఓట్లు ఆమె తీసుకోవడం ద్వారా వైఎస్ఆర్ జగన్ పొత్తు పార్టీ ఓట్లు తీసుకుంటారంటారా షర్మిల గారు? జగన్మోహన్ రెడ్డి గారి పొత్తు పార్టీకి రావాల్సిన ఓట్లన్నా తీసుకుంటారుగా. మోదీ చెప్పిన మాట నేను చెప్తుంది. ఇప్పుడు ఏకోన్ముఖంగా ఓట్లని ముఖాముఖి పోటీలో ఏం జరుగుతుంది, అటు కాదన్న వాళ్ళంతా ఇటు వేస్తారు. ఇప్పుడు అది జరగదు కదా, వాళ్ళలో 2% 3% ఇట్లా వేస్తారు అంతే కదా. పైగా రాజశేఖర రెడ్డి వారసత్వమనో షర్మిల ఆడపడుచనో కడప బిడ్డనో వేసారు అనుకుందాము. అప్పుడు ఏం జరుగుతుంది, కొంత 2% 1% ఎన్డీఏకి రాకుండా పోతాయి కదా తెలుగుదేశం పార్టీకి. అది లాభమా నష్టమా? ఆ వ్యతిరేక ఓటు తీసుకుంటారనా? అంతే కదా. అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు, యాంటీ జగన్ ఓటు గుండు గుత్తగా టీడీపీ జనసేనలకు రాకుండా ఆ ఓటు ప్లస్ బీజేపీ వ్యతిరేక ఓటు కొంత శాతం కాంగ్రెస్ కమ్యూనిస్టులకు ఇండియా కూటమికి వెళ్ళింది అనుకోండి. నేషనల్గా ఉంది కదా. ఆఫ్టర్ ఆల్ ఎంత చెప్పినా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఉంది కదా. అవును, ఇతర రాష్ట్రాల్లో వచ్చిన ఇండియా వర్సెస్ ఎన్డీఏ అన్నది ఒక 1% 2% ఏపీలో కూడా వస్తుంది కదా. అవును. సో మీరు ఒక 2% ఓట్లు వేరే వాళ్ళకి పోవడం అంటే ఒక కూటమికి అన్నీ మాకే రావాలనుకున్న వాళ్ళకి అది జరగదు కదా. ఇప్పుడు షర్మిలకి స్థానం ఇచ్చి ఇంత ప్రచారం ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు దాని ద్వారా ఆశించిందంటే ఆ అంశం ద్వారా కరెక్ట్ ఆమె జగన్ వ్యతిరేక పోరాటంలో ఉపయోగపడాలని. ఆమె జగన్ వ్యతిరేకమే ఇప్పటికి కూడా, కానీ మీకు కూడా వ్యతిరేకం. అవును, బీజేపీ కూడా వ్యతిరేకం అయిపోయారు కదా. బీజేపీ సునీత గారి ఎపిసోడింగ్ అయిపోయినట్టేనండి. ఏది వివేక గారి అమ్మాయి లేదు, ఆమె వాళ్ళ అమ్మగారు సౌభాగ్యమ్మ గారు పోటీ చేస్తారని అంటున్నారు కదా. సునీత అంటే ఆవిడ వాళ్ళు ఏమైనా టీడీపీ నుంచి కానీ వస్తే ఆమె టీడీపీ నుంచి వస్తుందని ఒక వార్త, ఒక కథనం ఉంది. అది కీలకం అవుతుందా? కీలకం అంటే మీరు ఆ కీలకం ఏమవుతుంది, కీలకమే కదా చీలకం కూడా అవుతుంది. అంటే వ్యతిరేక శిబిరంలో మళ్ళీ 2 ముక్కలు. అవును, అంటే మళ్ళీ టీడీపీలో ఉన్న క్యాంపు అంటే జగన్ వ్యతిరేక ఓటు చీలిపోవడం ఒకటే కాకుండా తెలుగుదేశం రావాలని ఇంతకాలం డెవలప్ చేసుకున్న ఓటు కూడా ఒక ముక్క అటు ఒక ముక్క ఇటు అయ్యే అవకాశం ఉంది. సింగిల్ క్యాంప్ కల్లా అంటే సునీత షర్మిల ఒకవైపే ఉండకపోతే ఆమె సౌభాగ్యం కూడా వైసీపీ కాంగ్రెస్లో చేరి వచ్చారనుకోండి. మీరు ఇంకోటి కూడా గుర్తించాలి, షర్మిల ఇంతవరకు ప్రకటించలేదు. రాహుల్ గాంధీ ఆమెకు సజెస్ట్ చేశాడు. ఆమె కొంతవరకు విశాఖపట్నంలో చేయాలని కూడా భావించారని అంటారు. అందుకనే రేవంత్ రెడ్డిని తీసుకెళ్ళి విశాఖపట్నంలో సభ పెట్టారని. అది వరకు అక్కడ విజయమ్మ పోటీ చేశారు కాబట్టి తను చేస్తే కొనసాగింపుగా ఉంటుందని భావించారని. కానీ రాహుల్ గాంధీయే బాగా రాజకీయం పండాలంటే కడపలో చేస్తే బాగుంటుందని ఆయన సజెస్ట్ చేశారని అంటారు. ఆమె ఇంకా ఫైనల్ వర్డ్ ఇంకా చెప్పలేదు. సో చూడాలి ఇంకా మనం. సార్ ఏంటి చంద్రబాబు నాయుడు